ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పూర్వపు విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, పేరెంట్స్ కమిటీ సభ్యులను విద్యార్థులు, ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నతమైన స్థాయికి ఎదిగే విధంగా బాగా చదువుకోవాలని, పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలో ఉండే ప్రతి పుస్తకాన్ని విద్యార్థి చదవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఉద్యోగం చేసే స్థాయికి కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలగా శ్రీనివాసరావు, కైగల సూరిబాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కె సుబ్బలక్ష్మి, తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ ఇక్కడికి ఇచ్చేశారు. అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ని అందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ కొంతమంది ఇక్కడికి పేరెంట్స్ వచ్చారు కాబట్టి మీ పిల్లోడు ఎలా ఉన్నాడు, క్లాస్లో ఎలా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కొంతమందికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉందా ప్రేమ ఉందా ఈ ప్రాంతం మీద? ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మీరందరూ బాగా చదవాలి. అంటే వెనకబడిన ప్రాంతం ఉంది. ఈ వెనకబడిన ప్రాంతంలో ఇప్పుడు ఈరోజు వెనకబడిన ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు వెళ్తున్నాం మనందరం కూడా. ఇదివరకు ఈ స్కూల్లో అక్కడ ఆ చివర ఒక పెయింటింగ్ లాగా ఉండేది. ఈరోజు మంచి బిల్డింగ్స్ వచ్చినాయి, మంచి ల్యాబ్స్ వచ్చినాయి. ఈరోజు మీకు కొత్తగా పుస్తకాలు, ఒక లైబ్రరీ ఉంది. లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉంది ఇందులో? అంతేనా? అంటే మీరు మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలి. అయితే ఎక్కువ పుస్తకాలు చదవాలి. అంటే క్లాస్ పుస్తకాలే కాదు, క్లాస్ పుస్తకాలు అకాడమిక్ ఉండేవి కాకుండా బయట పుస్తకాలు చాలా చదవాలి. అంటే భవిష్యత్తు అంతకుముందు హిస్టరీ చదవాలి, కొత్తగా వచ్చేది చదవాలి. బయాలజీ, ఈరోజు మీకు బయాలజీ ల్యాబ్స్ పెట్టారు. బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఇలా కొత్తవన్నీ కూడా తెలుసుకునే విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ని ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. కొత్తగా నేర్చుకోవాలి. అందరూ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగం క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది అంటే ఉద్యోగం చేయటానికంటే కూడా మనం 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి మీరు అందరూ ఎదగాలి. అంటే వినూతనంగా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించాలంటే ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏ అంశాలు అభివృద్ధి చెందుతున్నాయి అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. ఇలాంటి ఆలోచనలతో చిన్నప్పటి నుంచి మనం పెరగాలి. ఇలా పెరిగినప్పుడు మనం మన కాళ్ళ మీద మనం నిలబడతాం, మన సమాజానికి ఏం చేయాలనేది చేయగలుగుతాం. అంటే 2 బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. ఒకటి సమాజం, 2 స్వయం అభివృద్ధి. మనం అభివృద్ధి చెందుతూ సమాజాన్ని పైకి తీసుకురావాలి. అంటే సమాజంలో మనకంటే వెనకబడిన వాళ్ళు ఉంటారు, మనకంటే జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వాన్ని తీసుకురావాలి. అలాంటి పాలసీ తోటి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి పౌరులుగా అవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్లో ఖచ్చితంగా ఒక్కొక్క క్లాస్ టీచర్ తోటి ఆ పేరెంట్స్ని ఇంటరాక్షన్ చేయగలిగితే, ఓకే, ఇంటరాక్షన్ చేసే వాళ్ళ పిల్లలు ఏంటి, ఎలా ఉన్నారా, ఒక ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ ప్రోగ్రాంలు కూడా మీరు బాగా చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఇటువంటిది ఈ కార్యక్రమానికి బాధ్యతగా మనం అందరం కూడా రావాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా ఈ పిల్లల భవిష్యత్తు మనం ఎంత సంపాదించేదంతా పిల్లల కోసమే. ఆ పిల్లల కోసం ఈ కొద్దిపాటి సమయాన్ని కూడా మీరు ఇప్పుడు నెలకోసారి 2 నెలలకోసారి ఉంటుంది ఈ మీటింగ్. మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొన్ని అంశాలు దృష్టి తీసుకొచ్చారు. వీటిని ప్రధానంగా మేము కూడా అందరితో డిస్కస్ చేసి సాధ్యమైనంత వరకు మనకి ఏదో అవకాశం ఉన్న వాటిని మనం సమకూర్చే విధంగా మా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి